హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రిసిస్ క్వశ్చన్. ఇవాళ మన వీడియో వచ్చేసి చికెన్ రోల్స్ అండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి గనక ఎలా చేసి టిఫిన్ బాక్స్లో పెట్టామంటే వాళ్ళు చాలా తొందరగా ఫినిష్ చేస్తారండి. చాలా ఈజీగా చాలా మంచి టేస్ట్తో ఈ చికెన్ రోల్స్ని ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలా చూస్తేనే మీకు ప్రాసెస్ అనేది అర్థమవుతుందన్నమాట. సో అలాగే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. అలాగే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైక్ అనేది నాకు చాలా సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. దీనికోసం ఒక బౌల్ని తీసుకొని ఈ బౌల్లోకి 2 కప్పుల వరకు మైదాపిండి తీసుకోవాలండి. ఆరు గోధుమ పిండి అయినా సరే తీసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న ఈ మైదాపిండిలోకి చిటికెడంతా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చపాతీ ముద్దలా ఇట్లా కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకొని కలిపేసుకోవాలన్నమాట. చపాతీ ముద్దలాగే చుట్టుకోవాలండి. ఈ విధంగా కొంచెంగా వాటర్ వేసుకొని ఇలా సాఫ్ట్ ముద్దలా కలుపుకొని తర్వాత మూతను పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈలోపు చిన్న పీసెస్గా కట్ చేసుకున్న చికెన్ పీసెస్ ఉంటాయి కదా, ఇవి ఒక 1/2 కిలో వరకు నేను తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఎక్కువైనా సరే తీసుకోవచ్చండి. ఇలా తీసుకున్న వాటిని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్ సరిపడే సాల్టు, 1/2 స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని తీసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత చేతితో బాగా ఇలా మిక్స్ చేసుకొని కలిపేసుకోవాలన్నమాట. ఇలా బాగా చికెన్ పీసెస్కి ఉప్పు కారం బాగా పట్టేటట్టుగా ఇలా చేతితో కలిపేసుకోండి. ఇంత చిన్న పీసెస్ అయితే చాలా తొందరగా కుక్ అయిపోతాయి, బాగుంటాయి కూడా. సో దీనిపైన మూతను పెట్టుకొని దీన్ని కూడా మ్యారినేట్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చిన్న బౌల్ ఒకటి తీసుకొని 2 ఎగ్స్ని నేను తీసుకుంటున్నానండి. మీరు ఎక్కువైనా సరే తీసుకోవచ్చు. 2 ఎగ్స్ కూడా ఈ బౌల్లోకి ఈ విధంగా బ్రేక్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ని యాడ్ చేయండి. ఇలా సాల్ట్ వేసుకొని బాగా దీన్ని బ్రీట్ చేసుకోవాలి. ఈ విధంగా స్పూన్తో బాగా ఎగ్స్ బాగా కలిసేటట్టుగా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఈ ఎగ్స్ ఇవి అంతా బాగా కలిసేటట్టుగా ఇలా కలుపుకొని వీటిని కూడా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకోండి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఒక టమాటాని కూడా స్లైసెస్గా కట్ చేసి వేసుకోండి. ఇంకా ఇందులోకి క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. క్యాప్సికమ్ ముక్కలు కూడా ఇలా స్లైసెస్గా కట్ చేసి వేసుకోవచ్చు. సో ఉల్లిపాయలు టమోటాలు బాగా ఫ్రై అయిన తర్వాత చిటికెడు సాల్టు, కొంచెం పసుపు వేసుకోండి. ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇది బాగా మరీ అంత బాగా మగ్గిపోవాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చిన్న చికెన్ పీసెస్ కూడా ఉన్నాయి కదా, ఇవి కూడా యాడ్ చేసేసి బాగా ఫ్రై చేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేటట్టుగా ఇలా కొంచెంగా కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకున్నారంటే చాలా బాగా ఫ్రై అవుతుంది. చాలా తొందరగా అయిపోతుంది. తొందరగా అవ్వాలంటే మూత పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సోయా సాస్ 1 కప్పు వరకు యాడ్ చేసుకోండి. అలాగే టమాటో కెచప్ కూడా అంటే టమాటో సాస్ని కూడా 1 స్పూన్ వరకు వేసేసుకోవాలి. ఇంకా గ్రీన్ చిల్లీ సాస్ ఉంటే అది కూడా వేసుకోవచ్చండి. ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. సో ఇవన్నీ సాసులు వేసి బాగా కలుపుకొని కర్రీ అయితే పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం చపాతీ ముద్దలా కలుపుకున్నాం కదా ఈ మైదా పిండిని, దీన్ని చపాతీలా రోల్ చేసుకోవాలండి. వీడియోలు అంత ఎక్కువ అవుతుందని చెప్పేసి చపాతీలు అయితే రోల్ చేస్తానన్నమాట, మీకు చూపించలేదు. సో మామూలుగా రెగ్యులర్గా మనం చపాతీలు ఎట్లా చేసుకుంటామో అలానే ఇలా రోల్ చేసేసుకోండి. కొంచెం పొడుపులోని వేసేసి ఈ విధంగా చపాతీల్లో ఒత్తుకున్న తర్వాత దీన్ని ఒక అట్ల రేకు పైన వేసి కాల్చుకోవాలన్నమాట. చపాతీలని కూడా ఇదే విధంగా కాల్చేసుకోవాలి. సో ఈ చపాతీని కాల్చి చూపిస్తా చూడండి. ఫస్ట్ ఒకవైపు బాగా కాలాలి, ఇంకోవైపు నార్మల్గా కాలాలన్నమాట. చూస్తారు కదా, ఈ వైపు ఇట్లా కాలితే సరిపోతుంది.
ఎందుకంటే మనం ఎగ్ వేసుకొని మళ్ళీ దీన్ని కాలుస్తాం కాబట్టి కొంచెం లైట్గా కాల్చుకుంటే సరిపోతుందన్నమాట. సో అన్ని చపాతీలని కూడా ఈ విధంగా కాల్చుకొని పెట్టుకోండి. ఇలా పెట్టిన తర్వాత ముందుగా 2 ఎగ్స్ వేసి బ్రీట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని ఒక ప్యాన్ని పెట్టుకుని 1 స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని మనం రెడీ చేసుకున్న ఈ ఎగ్స్ వీటిని కొంచెం యాడ్ చేసుకోండి, మొత్తం వేసేవద్దు ఎందుకంటే అన్ని చపాతీలకు కూడా కావాలి కదా. సో ఇలా ఎగ్స్ వేసిన తర్వాత వెంటనే ఒక చపాతీని పెట్టేసేయాలి. ఇలా పెట్టిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేయాలి. సో నేను కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాను, పెద్దగా చపాతీ చిన్నది, మనం వేసుకున్న ఎగ్ ఈ ఆమ్లెట్ పెద్దదైపోయింది. సో అయినా నో ప్రాబ్లం అండి, చాలా బాగా వస్తాయి. ఈ విధంగా బాగా దీన్ని కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. సో అన్ని చపాతీలని కూడా ఎగ్ వేసేసి ఈ విధంగా చేసేసుకోవాలి. మీరు నార్మల్గా అయినా సరే చేసుకోవచ్చు అనమాట, ఇలా ఎగ్ వేయకుండా అయినా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మనం చికెన్ కర్రీని చేసేసుకున్నాం కదా, ఈ చికెన్ కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి. కొంచెం చికెన్ని ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. అలాగే పైన స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇంకా చిల్లీ సాస్, టమోటా కెచప్ పైన కూడా యాడ్ చేయొచ్చు, మీకు నచ్చితే వేసుకోండి. అట్లా నాకు నచ్చలేదు. సో ఈ విధంగా రోల్ చేసేసుకోవాలి. అన్ని చపాతీలు కూడా ఇదే విధంగా చికెన్ని పెట్టేసుకొని ఈ విధంగా అన్నింటినీ కూడా రోల్ చేసుకున్నానండి. నేను చేసుకునేవి అయితే 6 వచ్చాయి. సో ఇంతేనండి, చపాతీ ఎగ్ చికెన్ రోల్స్ అనేవి రెడీ అయిపోయి. సో మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.